ఈరోజు అంటే 10 ఫిబ్రవరి 2026న రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా వాసులందరినీ కూడా బీసీ సింహగర్జనకి ఆహ్వానిస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రధానంగా బోడే రామచంద్ర యాదవ్ గారి బీసీవై పార్టీ ఏదైతే ఉన్నదో ఆ యొక్క బీసీవై పార్టీలో సుమారుగా 3 లక్షల మంది బీసీ యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదే రకంగా వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళతోటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ విజయవాడ గుంటూరు నేషనల్ హైవే నుంచి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో బ్రహ్మాండమైనటువంటి మైదానంలో 3 లక్షల మందితో నుంచి 5 లక్షల మందితో ఒక పెద్ద బహిరంగ సభ. ఇది బీసీల ఆత్మగౌరవానికి మరియు బీసీలని హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి పూర్తిగా ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మరియు బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి సభగా బీసీ సోదరులందరూ కూడా గమనించాలి. మరియు బీసీ యొక్క అన్ని వర్గాలు అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహాసభకి, బీసీ సింహగర్జన మహాసభకి మేము ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క మహాసభకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అదే రకంగా తెలంగాణలో వివిధ సామాజిక వర్గాలు మరియు బీసీ సంఘాలు చాలా పనిచేస్తున్నాయి. కొంతమంది రాజకీయంగా కూడా ఈ యొక్క పార్టీలని స్థాపించుకొని ఉన్నారు. ఒక సహృద్భావ వాతావరణంతో కోఆర్డినేషన్, కోయలిషన్ అండ్ కోఆపరేషన్ అనే సూత్రం ద్వారా ఈ యొక్క తెలంగాణలో కూడా మేము వస్తున్నాము. మిగతా బీసీ సంఘాలు అన్నీ కూడా మాకు మద్దతు పలకాల్సిందిగా మరియు ఈ యొక్క సభని, బీసీ సింహగర్జన సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ని మాట్లాడుతున్నాను. తెలంగాణ బీసీవై పార్టీ ప్యాక్ మెంబర్గా మాట్లాడుతున్నాను. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ స్వతంత్రం రాకముందు ఎన్నో బాధలు పడ్డాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డా కానీ ఈ ఆధిపత్య వర్గాల చేతుల్లో బహుజనవాదులు, బీసీవాదులు ఎంతగానో అణిగిపోతున్నారు. పదవులు వాళ్ళే, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలన్నింటి కూడా వాళ్ళే ఉన్నారు. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళే ఉండి వాళ్ళ వైపునే వాళ్ళు ఎలాంటి సమస్యలు సృష్టించినా కానీ వాళ్ళ వైపునే కవర్ చేసుకుంటూ ముందుకు పోతూ బహుజనవాదులను, బీసీవాదుల్ని చాలా ప్రాబ్లంలకు గురి చేస్తున్నటువంటి ఈ తరుణంలో మా నాయకుడు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలో జరుగుతున్నట్టు అన్యాయంపై, బహుజనులో జరుగుతున్నట్టు అన్యాయంపై నేనున్నాను, మీరేం బాధపడవలసిన అవసరం లేదు అని అంటూ దాదాపుగా 4 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం నింపుతున్నటువంటి మహోన్నతమైనటువంటి మహా ఉద్యమ నాయకుడు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు రేపు 22వ తారీఖు విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో అంబేద్కర్ పూలే కస్తూరిబా ప్రాంగణంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది. బీసీ సింహగర్జన జరుగుతుంది కాబట్టి తెలంగాణలోని, ఆంధ్రాలోని ఉన్నటువంటి బీసీ వాదులారా, బహుజనవాదులారా, వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళారా మీరందరూ కూడా ఏకం కావాలి. మన నాయకుడు వచ్చాడు, మనకు న్యాయం జరగటం కోసమే, న్యాయం ఇప్పించడం కోసమే ముందుకు తరలి వచ్చాడు కాబట్టి రేపు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మీరు 22వ తారీఖు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని, ఇప్పుడు సాధించుకోకపోతే మన బీసీ రాజ్యాధికారం ఇప్పుడు సాధించకపోతే, బహుజన రాజ్యాధికారం ఇప్పుడు సాధించకపోతే ఇంకా కొన్ని తరాలు పట్టే అవకాశం ఉంది. అగ్రవర్ణాల దగ్గర తొత్తులుగా ఉన్నటువంటి బహుజనవాదులారా, బీసీవాదులారా మీరు తక్షణమే వాటికి స్వస్తి చెప్పి ఈ బహుజనవాదంలో పాల్గొనవలసింది, ఈ బీసీ సింహగర్జనలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నాను.